ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చాలా మందికి సమయం యొక్క విలువ తెలీదు, జీవితం యొక్క విలువ తెలీదు. వారు ఏ పని పాటు లేకుండా అలా కాలాన్నంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. మనిషి అన్నాక పని కలిగి ఉండడం చాలా మంచిది. బైబిల్ చెప్తుంది, ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. పని చేసేవాళ్ళు లాభం పొందుతారు. ఒట్టి మాటలు మాట్లాడుతూ కబుర్లు చెప్తూ పని లేకుండా గడిపేవాళ్ళు ఖచ్చితంగా లేమి అనుభవిస్తారు, అంటే దరిద్రత అనుభవిస్తారు. నువ్వు చదువుకున్నవాడవా, చదువులేని వాడవా, నువ్వు విద్యావంతుడువా, విద్యాహీనుడువా, నువ్వు ఆ ఊరు వాడవా, ఈ ఊరు వాడవా, పల్లెటూరువా, పట్టణానికి సంబంధించిన వాడవా అని ఏం లేదు. ఎక్కడుంటే అక్కడ పని చేయడం నేర్చుకో. పని కలిగి ఉండడం మంచిది. కొంతమంది జీవితాలు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాయి. కొంతమంది తమ జీవితంలో ఎప్పుడు పని కలిగి ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటి పని చేస్తారు, వారి యొక్క ఆఫీస్ పనిలో కష్టపడతారు, వాళ్ళ వ్యాపారంలో కష్టపడతారు, మరి ఇతరులకు కూడా వాళ్ళు మేలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా దేవుని పని కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు దేవుని పని చేయరు, ఇతరులకి మేలుకరంగా ఉండరు, పోనీ తామున్న కుటుంబానికి ఏమన్నా మేలు చేసేటట్టుగా ఉంటారంటే కుటుంబానికి మేలు చేయరు, తమ పని కూడా తాము చేసుకోరు. చిందరవందరగా వారి జీవితం ఉంటుంది. సోమరిపోతులుగా జీవిస్తూ ఉంటారు. తినడం, పడుకోవడం, కబుర్లాడడం, అంతే తప్ప ఈరోజు ఏం పని చేశావు అని ప్రశ్నించుకుంటే అక్కడేమీ కనబడదు. ప్రతి ఒక్కరూ పని చేయటం చాలా మంచిది. పని చేసేవారు ఆ పనిలో లాభాన్ని పొందుతారు. నాకు తెలిసిన ఒక 80 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. 80 సంవత్సరాల ప్రాయంలో కూడా ఆయన పని చేసుకుంటాడు, కూరగాయలు వ్యాపారం చేసుకుంటాడు. నేనంటాను, తాతగారు మీరెందుకు ఈ పని చేసుకోవడం? మీ అబ్బాయిలు ఉన్నారు కదా, చూస్తారు కదా, ఈ వయసులో మీరు ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే, లేదమ్మా ఇంకా నా కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి కదా, నాకు ఓపిక దేవుడు ఇచ్చాడు, కొద్దిసేపే ఉదయం కొద్దిసేపు, సాయంత్రం పాటు కొద్దిసేపు ఈ వ్యాపారం చేసుకుంటున్నాను, అంతేనమ్మా అంటాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు పని కలిగి ఉండడం చాలా మంచిది. పని చెయ్యండి, అది ఆరోగ్యానికి మంచిది, జీవితానికి మంచిది, ఆత్మీయతకు మంచిదే. ఏ పని లేనివాడిని సాతాను కూడా వాడుకుంటాడంట. అందుకే పని కలిగి ఉండడం మంచిది. స్త్రీలైతే ఇంటి పని, కుటుంబ క్షేమం కొరకు పని చేయాలి, దేవుని పని చేయాలి. విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు సాధించుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడాలి, యవ్వనస్తులు పని చేయాలి. అందరూ పని కలిగి ఉన్నప్పుడు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు.